భారతీయులకు బంగారం అంటే ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే బంగారం కొనుగోలు విషయంలో మన వాళ్ళు ఎప్పుడూ ముందే ఉంటారు. ఏ శుభకార్యానికైనా బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మిగతా రోజుల సంగతి ఎలా ఉన్నా వైశాఖ శుద్ధ తదియ నాడు వచ్చే అక్షయ తృతీయ రోజున ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయాలనే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. అక్షయ తృతీయ అనబడే వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున రాహుకాలం వర్జ్యంతో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా ఎటువంటి శుభకార్యాన్నైనా జరుపుకోవచ్చన్నది సిద్ధాంతుల వాదన. మహావిష్ణువుకు ప్రీతికరమైన ప్రతిదీ ఆయన ఇల్లాలైన మహాలక్ష్మికి కూడా ప్రీకరమే. శ్రీ మహావిష్ణువు పరశురాముని అవతారం దాల్చిన రోజు కాబట్టి ఈ రోజున ఏం చేసినా అది అక్షయంగా మిగిలిపోతుందని ఎక్కువ మంది నమ్మకం. ఆ రోజు చేసే పూజలు, పుణ్యకార్యాలు, ధార్మిక కార్యాలకు సంబంధించిన ఫలితం ఎన్ని జన్మలైనా అలాగే ఉంటుంది. సాధారణంగా అక్షయ తృతీయ రోజు అనగానే అందరికీ బంగారం గుర్తుకు వస్తుంది. ఆ రోజు చేసిన పని ఏదైనా శాశ్వతంగా ఉండిపోతుందనే నమ్మకంతో ఆ రోజు బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. నిజానికి అక్షయ తృతీయ నాడు ఏది కొంటే అది రెట్టింపు అవుతుందని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. ఆ రోజు 1 గ్రామ్ బంగారం కొనుగోలు చేసినా అది మనకు ఎన్నో రెట్లు పసిడిని తెచ్చిపెడుతుందన్నది హిందువులు భావిస్తూ ఉంటారు. అయితే కేవలం బంగారం మాత్రమే కాదు, ఆ రోజు దాన ధర్మాలు, అన్నదానాలు వంటివి ఇతర పుణ్యకార్యాలు చేసినా అది ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడుతుందని పురాణాల్లో స్పష్టంగా ఉంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.